వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతి నాయకుడికి కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రజాక్షేత్రంలో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి ఒక ప్రత్యేక శైలి ఉంది. 2024 ఎన్నికల తరువాత చాలా రోజుల పాటు పెద్దగా బహిరంగ సభల్లో ఈ శైలి కనిపించినప్పటికీ తాజాగా భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతుల బహిరంగ సభలో జగన్ మళ్లీ తన పాత మేనరిజాన్ని ప్రదర్శించడంతో వైసీపీ అభిమానులు మరియు కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వేదికపై జగన్ తన మార్క్ డైలాగులు, యాక్షన్స్తో సభలో ఉత్సాహాన్ని నింపిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జగన్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు మరియు అదే సభలో కూటమి ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శల తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై సోషల్ మీడియాలో నిరంతరం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతుల బహిరంగ సభ వైసీపీ శ్రేణులలో సరికొత్త జోష్ను నింపింది. 2024 ఎన్నికలకు ముందు ప్రతి పొలిటికల్ మీటింగ్లోనూ జగన్ ప్రసంగం ప్రారంభించేటప్పుడు ఒక ప్రత్యేక శైలిని అనుసరించేవాడు. చేతిలోని మైక్ను లైట్గా తట్టి సౌండ్ చెక్ చేయటం, ఆ తరువాత తాను ప్రసంగిస్తున్న ప్రాంతం పేరును గట్టిగా పలకడం ఆయనకు ఒక అలవాటుగా మారింది. ఎన్నికల తరువాత దాదాపు 2 ఏళ్ల పాటు ఈ మేనరిజం పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అయితే భీమవరం వేదికపైకి వచ్చిన వెంటనే జగన్ మళ్ళీ అదే పాత శైలిని పునరావృతం చేశారు. మైక్ను చేతిలోకి తీసుకొని సౌండ్ చెక్ చేసి అత్యంత గట్టిగా భీమవరం అని పిలవటంతో సభకు హాజరైన అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. చాలా రోజుల తర్వాత తమ పాత నాయకుడు మళ్ళీ అదే ఎనర్జీతో కనిపించారంటూ వైసీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్పింగ్లను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ జగన్ ఈజ్ బ్యాక్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. రాజకీయాలలో ఇలాంటి చిన్న చిన్న సిగ్నేచర్ మూమెంట్లు కూడా కేడర్లో ఎంతటి భరోసాను నింపుతాయో చెప్పడానికి ఈ పరిణామం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఈ బహిరంగ సభలో కేవలం మేనరిజాలు మాత్రమే కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై జగన్ తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విమర్శన బాణాలు గుప్పించారు. రాష్ట్రంలో ఆక్వా రంగానికి వెన్నుముకగా ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మార్కెట్లో ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల ఆక్వా రైతులు తీవ్ర నష్టాలలో కూరుకుపోతూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో తమకు అధికారం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారా అంటూ సభాముఖంగా ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని, కేవలం కాలయాపన చేస్తుందని జగన్ ధ్వజమెత్తారు. ప్రసంగం మధ్యలో ప్రజలను ఉత్తేజపరిచేందుకు గట్టిగా ఇలా ఇలా అనండి అంటూ తన పాత మార్క్ డైలాగ్ను చూపించడంతో సభలో ఉన్న జనాల నుండి భారీ స్పందన లభించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి మరియు ఆక్వా రైతుల సమస్యలపై పోరాడటానికి తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఏ పార్టీకైనా మళ్లీ పుంజుకోవటానికి ప్రజా సమస్యలపై పోరాటం ఒక్క మార్గం. జగన్ తన సొంత నియోజకవర్గ పరిధి లేదా బలమైన పట్టున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరాన్ని ఎంచుకొని ఈ సభ నిర్వహించడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. పాత మేనరిజాలను మళ్లీ ప్రదర్శించడం ద్వారా తాను ఎక్కడా నైతికంగా కుంగిపోలేదని, పాత జోష్ తనతోనే ఉందని కేడర్కు మరియు ప్రజలకు ఒక బలమైన సంకేతాన్ని పంపడంతో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే మరోవైపు అధికార కూటమి నేతలు మాత్రం ఈ విమర్శలను తిరస్కరిస్తున్నారు. కేవలం కొన్ని చిన్న మేనరిజాలు చూపిస్తే సమస్యలు తీరిపోవని, గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం ఎంతలా దెబ్బతిందో ప్రజలందరికీ తెలుసని కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, టెక్నికల్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఏదేమైనా రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ చాలా రోజుల తర్వాత జగన్ తన పాత స్టైల్లో కనిపించి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా ఏపీ రాజకీయాలలో మళ్లీ ఒక కొత్త వెడిని రగిల్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. భీమవరం ఆక్వా రైతుల సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాత సిగ్నేచర్ మేనరిజాన్ని ప్రదర్శించడం
మరియు కూటమి ప్రభుత్వంపై హామీల అమలు నిలదీయడం వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలను రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో రాజకీయాలలో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో వేచి చూడాలి. మరి భీమవరం సభలో జగన్ ప్రదర్శించిన ఈ పాత మేనరిజంపై మరియు కూటమి ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.